ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి చెల్లించాల్సిన బకాయిలపైన ఫోకస్ పెట్టింది. గత నెలలో 1000 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు మిగిలినటువంటి బకాయిలను కూడా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేరుగా రైతులతోనే ముఖాముఖి భేటీలు జరుపుతున్నటువంటి పరిస్థితి. రైతుకి భరోసాగా నిలిచే ప్రభుత్వం మాది అని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం క్లెయిమ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరో పక్కన విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రైతులకి అండగా నిలవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో రైతుకి భరోసా కల్పించడంలో కొత్త ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయింది? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. 2 విడతలుగా మొత్తం బకాయిలన్నీ కూడా పెండింగ్ క్లియరెన్స్ చేస్తున్నాం, రైతుకి ఒక రకంగా మేము అండగా నిలుస్తున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏంటి అసలు ఈ 1000 కోట్ల రూపాయలు తర్వాత ఈరోజు రిలీజ్ చేసినవి దాదాపు 55 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పని అంటున్నారు. ఈ డేటా సారాంశం ఏంటి? డెఫినెట్గా అండి, గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వీళ్ళు చెల్లిస్తున్నారు. లాస్ట్ మంత్లో మీరు అన్నట్టు 1000 కోట్లు ఆల్రెడీ చెల్లించారు. ఈరోజు మిగిలిన 674.47 కోట్లు ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం లైవ్లో ఉంది. ఏలూరులో చెల్లిస్తున్నారు. ఏలూరులో సిఆర్ రెడ్డి కళాశాలలో. ఇది ధాన్యం తాలూకా బకాయిలు. గత ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదు అంటే చిత్తశుద్ధి లేక చెల్లించలేదా, డబ్బులు లేక చెల్లించలేదా, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులను వేరే పథకాలను మరలించారా, సంక్షేమం మటన్ అనేది అది అర్థం కాని ప్రశ్న. ఇక ఏదైతేనే కానీ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా మనోహర్ గారు మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా జనసేన అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన వచ్చిన కూటమి మంత్రుల్లో ఆయన ఎక్కడికెక్కడ చకచక సర్వేలు, తర్వాత ఎక్కడెక్కడైతే సుడిగాడి పర్యటనలు, తర్వాత పౌర సరఫరాల మాటన చాలా అక్రమంగా 55,000 మెట్రిక్ టన్నులు రాజమండ్రి సరౌండింగ్లో సివిల్ సప్లై కాకినాడ సరౌండింగ్లో దాదాపు 159 ప్లేసుల్లో స్టాక్ పాయింట్స్లో 155 కోట్లు విలువ చేసేది పట్టుకున్నమాట వాస్తవమే. అది మరి 2 నెలలు అయింది. చాలామంది మేధావులకి ఇంకా చర్యలు తీసుకోలేదేంటి అని చూస్తున్నారు. అదేదో చూస్తున్నారు. మరి విత్ ఎవిడెన్స్తో డాక్యుమెంట్స్ కోర్టుకు సమర్పించి దాని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్న దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మీద ఆరోపణలు వస్తున్నాయి. అది విచారించి ఆధారాలు కనుక దొరికితే డెఫినెట్గా కేసు ఫైల్ చేయాల్సిందే. ఇకపోతే మీరు ఈరోజు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో రైతులు బాగుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళు పండిన పంటలో వాళ్ళకు కావాల్సిన ధాన్యాలు కొనుగోలు చేసినప్పుడు సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉన్నది. మరి 1674.47 కోట్లు గత ప్రభుత్వం సకాలంలో ఎందుకు చెల్లించలేకపోయింది? వాళ్ళు అప్పు తీసుకొచ్చి మరి పండించినప్పుడు 6 కాలం వెయిట్ చేస్తారు కదా. ఇకపోతే వీళ్ళు వచ్చి రావడంతోనే రైతుల ప్రభుత్వంగా కూటమి 6 సంక్షేమం 6 గ్యారెంటీలు కావచ్చు, ఏదైతే బేసిక్ నీడ్ ఏదైతే కావాలో ఉద్యోగ భరోసా ఇచ్చారు. అదేవిధంగా మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. మనం డిఎస్సి చూసాం. ఆ తర్వాత అన్న క్యాంటీన్లు చూసాం. తర్వాత మనం చూస్తే ఏదైతే స్కిల్ సెన్సెస్ ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయటం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. పెన్షన్ పెంచడం, దాంట్లో భాగంగా 1 by 1 స్టెప్ తీసుకునే క్రమం మనం చూస్తుంటే కేశవ్ గారు ఒక సిస్టమేటిక్గా ఎవరు బేసిక్ నీడు అవసరమో అది పర్ఫెక్ట్గా చేస్తున్నట్టే కనపడుతుంది. ఆ కన్సల్ట్ శాఖలకు ప్రాధాన్యత ఇస్తా ఆ శాఖ మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేయటం. గతంలో 5 సంవత్సరాల్లో ఏ శాఖలు ఏ మంత్రి చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు ఈ శాఖలు చూస్తుంటే ఇన్ని శాఖలు ఉన్నాయా, ఇన్ని పనులు చేయవచ్చా మంత్రులు అనేది ముందుగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖలో ఇంత ఉంటుందా, ఇంటికి ప్రతి ఇంటికి కుళాయి అని చెప్పారు. ఇకపోతే పంచాయతీరాజులు ఇన్ని ఉంటాయా, ఒకప్పుడు 100 రూపాయలు 500 రూపాయలు ఇచ్చే ఇప్పుడు 10,000 రూపాయలు, మేజర్ గ్రామ పంచాయతీకి 25,000 రూపాయలు ఇస్తున్నారు. 100 రూపాయలు అంటే స్వాతంత్రం అంటే వాళ్ళకి దేశంలో ఆగస్టు 15 జనవరి 26 కాదు కేశవ్ గారు. మనం స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది త్యాగదనులు 23 సంవత్సరాలు ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ వారసులు అని చెప్పుకుంటాం మనం. ఆయన దేశం కోసం ఆయన ఎందుకు చనిపోవాలా? సరిహద్దులో దేశం కోసం చనిపోతున్న అనేక మంది వీరులు ఉన్నారు. అనేక మంది అమరవీరుల యొక్క ఇది వల్ల మనం త్యాగాల వల్ల ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాం. మరి అటువంటి ఆగస్టు 15 జనవరి 26 కాకుండా దాన్ని ఎంత హుందాగా చేసుకోవాలా పంచాయతీల్లో, అది కొత్త వరవడికి అంటే ఇట్లా చేయొచ్చు అనేది కూడా చూపిస్తున్నాడు. కానీ ఒకటి అంటే ఇప్పుడు ఇన్ని చేస్తున్నా రైతుకు భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం అని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశారు. చాలా క్లియర్గా ఆయన చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే రైతుకి సంబంధించి పంట బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం ఉద్దేశపూరితంగా నిర్వీర్యం చేస్తుంది. దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ పాటికే మీరు చెల్లింపులు చేయాలి, ఎందుకు చేయలేదు? 7,800 కోట్లు గతంలో ప్రతి సంవత్సరం
మా ప్రభుత్వం చేసింది మీ ప్రభుత్వం చేయడం లేదు అని చెప్పని ఒక బలమైన విమర్శ చేశారు. సో ఎలా చూడాలి దీన్ని? అంటే 7,700 కోట్లు వాళ్ళు చెల్లించారని అనుకుంటే మరి 8 లక్షల కోట్ల అప్పు ఎందుకు ఉంది? 55 బీసీ శాఖలు అన్నికి పదవులు ఇచ్చామన్నారు, అన్ని చేస్తున్నారన్నారు. మరి ఒక శాఖ అమ్మఒడి నుంచి డైవర్ట్ చేయడానికి వేరే దాంట్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఎందుకు నిధులు మరల్చారు? అంటే సంక్షేమం మార్చిన వాళ్ళు ఏం చేశారంటే అండి, అభివృద్ధిని మార్చారు. పథకాలు పేర్లు మార్చుకుని అన్ని ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టుకున్నారు. నేను ఏది చేసినా కరెక్ట్ అనే భావంతో వాళ్ళు చేశారు. అంటే ఒక శాఖ నుంచి ఒక శాఖ డైవర్ట్ చేసుకున్నా మనం అడిగేవాళ్ళు లేరనే ఉద్దేశంతో. ఇప్పుడు రైతులకి చిత్తశుద్ధి లేకపోతే 1674.47 కోట్ల రూపాయలు ఎందుకు మీరు చెల్లించలేకపోయారు? చివరిలో కోట్ల కంటే చాలా తక్కువే కదా. వాళ్ళు 6 దాని మీద ఆధారపడి ఉంటారు కదండి, ఆ రైతు ధాన్యం. మరి ఎందుకు ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఎమ్మటే డబ్బులు ఉన్నా లేకపోయినా ఫస్ట్ తారీఖే పెన్షన్ ఇస్తున్నారు కదా, ఫస్ట్ తారీఖే జీతాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు రైతులకు కూడా వాళ్ళకు హ్యాపీగా ఆనందంతో ఉండాలంటే 1000 కోట్లు కేటాయించారు కదా లాస్ట్ మంత్లో. ఇప్పుడు ఏలూరులో ఇప్పుడు మంత్రులు పిలుస్తున్నారు, సాక్షాత్తు తాడేపల్లి నాని గారు కావచ్చు, లేకపోతే ధర్మరాజు గారు కావచ్చు, దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కావచ్చు, అందరూ వచ్చారు. కామినేని పార్టీలకు అతీతంగా 3 పార్టీలు కూటమి కాబట్టి రైతుల్ని మన్ననలను పొందాలి, రైతులకు అన్యాయం జరగకూడదనే భావనతో ఉండబట్టే ఈ కూటమిలో డబ్బులు ఉన్నా లేకపోయినా. చేస్తున్న విమర్శల్లో ఎంతవరకు అసలు పసు ఉంది? మీరు పథకాలన్నీ నిర్వీర్యం చేశారు, ఒక్క పథకానికి డబ్బులు కట్టలేదు. ఇప్పుడు పంట బీమాను కూడా నిర్వీర్యం చేస్తారు. మీరు డబ్బులు కడితే అటు కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో మిగతా అమౌంట్ కేంద్ర ప్రభుత్వం కట్టుద్ది. రేపు వరదలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, పంట నష్టాలు జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఇది తొందరపడి చేస్తున్నటువంటి విమర్శగా చూడాలా, నిజంగానే ప్రయారిటీల విషయంలో లోపం ఏమైనా ఉందా? ఇప్పుడు 2 నెలలు కూడా ఇప్పుడే పూర్తయింది అనుకున్నాను. అంతే కదా, 2 నెలలకి ఇప్పుడు 5 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎవరు అడిగితే ఎవరైనా మాట్లాడితే జైల్లో కేసులు పెట్టించడం, వ్యక్తిగత హననం చేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా 5 సంవత్సరాల్లో. మరి 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత సుదీర్ఘంగా ట్వీట్లు చేయటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయాల. రైతుల మీద ఇంత ప్రేమ ఉంటే మరి ఎవరికి అపాయింట్మెంట్లు కూడా లేవు. ఎవరు కలవాలన్నా సకల శాఖ మంత్రితో కలవాల్సిన పరిస్థితి ఉంటే ఉద్యోగులు కలిసేది లేదు, మంత్రులు కలిసి లేదు, ఎమ్మెల్యేలు కలిసేది లేదు. అందుకనే కదా వాళ్ళే కేతనారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా విమర్శించి ఇప్పుడు చెప్తా ఉన్నదే మాకే లేదు అపాయింట్మెంట్ అన్నారు. మరి ఈ చిత్తశుద్ధి 5 సంవత్సరాలు ఎందుకు ఇంత సుదీర్ఘమైన లేఖలు ట్వీట్లు గత 5 సంవత్సరాలు ఎందుకు చేయించలేకపోయారు? ఇప్పుడు వీళ్ళు చేస్తుంది మనం కూటమి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ డిసైడ్ సిస్టమ్, ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. కేశవ్ గారు, ఏది ఇంపార్టెంట్ ప్రయారిటీ లిస్ట్ పైప్ లైన్లో పెట్టుకోవాల్సింది. ముందు యువతని ఇచ్చేస్తే ఆ యువత ఫ్యామిలీలు బాగుంటాయి. తర్వాత పెన్షన్లు దాని మీద ఆధారపడి జీవనోపాధి ఉండే వయోవృద్ధులను చేతనందించాలా. లేకపోతే నెక్స్ట్ స్టెప్ స్కిల్ సెన్సెస్ వాళ్ళకి ఇచ్చేయాలా. తర్వాత ఉద్యోగులకి 1వ తరగతి జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు రైతులు వంతు వచ్చింది, 1000 కోట్లు ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మిగతా రిమైనింగ్ మీరు చెప్పినట్టుగా మిగతా 674.47 కోట్లు ఇప్పుడు మార్నింగ్ సెషన్ ఏమో ఏలూరులో జరుగుతుంది సిఆర్రెడ్డి కళాశాలలో, ఈవినింగ్ అమలాపురంలో జరగబోతుంది 4 గంటలకి. ఒక సిస్టమేటిక్ ఇస్తున్నారు కదా, ఈ బకాయిలన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ బకాయిలతో దీంతో ధాన్యం కొనుగోలు విషయంలో మొత్తం కంప్లీట్గా ఈ కూటమి, గత ప్రభుత్వం చెల్లించాల్సింది ఈ కూటమి చెల్లిస్తుంది. మనం అప్రిషియేట్ చేయాలి, స్వాగతం పలకాలి. దశల వారీగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ప్రయారిటీ లిస్ట్ ప్రకారం సిస్టమేటిక్ వెళ్తున్నందుకు మనం ఈ కూటమిని అభినందించాలి. కానీ మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటే ముందు మీరు కడితేనే సహకరించాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉందా ఈ ప్రభుత్వం కట్టిన? ఎందుకంటే 2 చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి పరస్పర సహకారం ఉంటుందా? మ్యాచింగ్ గ్రాంట్ 30-40% ఉంటే అవసరమైతే 20% తగ్గిమని చెప్పి అడుగుదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రంతో సానుకూల దృక్పథం సానుకూలంగా ఉంది కాబట్టి. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ పల్స్ సెన్సస్ మొదలుపెట్టారు. అంటే సిస్టమేటిక్ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. కేంద్రం కూడా వీళ్ళని బట్టి మ్యాచింగ్ గ్రాంట్ తగ్గించుకునే పరిస్థితులు ఉన్నారు. మనం చూసాం పోలవరం కూడా నిధులు ఎప్పుడు లేని విధంగా ఇచ్చారు. 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు. అంత అవసరం కావాలంటే ఏదైనా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని ఇన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం జల్ జీవన్ మిషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ మేమే పెడతామంటే కూడా 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. ఇది దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా కానీ అతి తక్కువ అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే జల్ జీవన్ మిషన్ అనేది రాష్ట్రానికి అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు సార్, ఎందుకు అవసరం లేదు? మరి ఇప్పుడు ఈ కూటమి ప్రతి ఇంటికి కుళాయిలు అంటుంది, మంచినీరు అంటుంది. మరి గత ప్రభుత్వంలో ఎందుకు మీరు చేయలేకపోయారు? ఇంత గోదావరి ఉంది, కృష్ణానది ఉంది, చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి, సస్యశ్యామలంగా సముద్ర తీర ప్రాంతం ఉంది. మరి ఎందుకు జలజీవన మిషన్ కేంద్రంతో సఖ్యతగా ఉండి 22 మంది ఎంపీలు ఉండి రాజ్యసభలో 30 మంది దాకా ఉండి మీరు ఎందుకు మరి అది పూర్తి చేయలేకపోయారు? అదే ఇక్కడ ఏంటంటే అదే డౌట్ ఏంటంటే ఇక్కడ చిత్తశుద్ధి అనేది మనకు కావాలి, కమిట్మెంట్ కావాలి, డెడికేషన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి. అంకిత భావంతో ఉంటే మిమ్మల్ని ప్రజలు స్వీకరిస్తారు. అంకిత భావం లేనప్పుడు, ప్రజలకు దూరం అయినప్పుడు
ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు 11 సీట్లుగా పరిమితమైనప్పుడు ఇప్పుడు సఫిషియెంట్ టైం ఉంది వాళ్ళకి. ఉంది కాబట్టి సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్లు రాయడం తప్పులేదు. అది పోరాడాలి. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి పోరాడితే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా ప్రజల్లో ఉందా కేశవ్ గారు మనం చూడాలి. ఏదో దాన్ని బట్టి మనం బేరీ చేసుకోవాలి. లేదు కదా, హ్యాపీగా ఉంటున్నారు ప్రస్తుతం. 2 మాసాలు కూడా ఇప్పుడే పూర్తయింది. 2 నెలలే కంప్లీట్ అయింది. 2 నెలలే కంప్లీట్. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ప్రాధాన్యాల విషయంలో ఒక క్రమ పద్ధతిని కూటమి ప్రభుత్వం అనుసరిస్తుంది. దాని ప్రకారమే తను అనుకున్నటువంటి పథకాలని ముందుగా అమలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, పెండింగ్ క్లియరెన్స్ విషయంలో కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జాగ్రత్తతో ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉన్నటువంటి నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ లాంటివి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం అనేది ప్రాథమిక ఎజెండాగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి విమర్శలు కేవలం రాజకీయ విమర్శలుగానే కనిపిస్తున్నాయి అనేటువంటి మాట చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.